Hello friends, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 39 హాస్పిటల్ ఎల్బీ నగర్ హైదరాబాద్. ఇవాళ మనము ఫంక్షనల్ హైపోథలామిక్ అమెనోరియా గురించి మాట్లాడదామండి. పేరు చాలా కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు, బట్ మన లైఫ్ స్టైల్లో టీనేజ్ గర్ల్స్ కావచ్చు లేదా మిడిల్ ఏజ్ విమెన్ కావచ్చు ఈ ప్రాబ్లమ్ ఫేస్ అవుతూ ఉంటారు సమ్టైమ్స్. సో ఈ హైపోథలామిక్ అమెనోరియాలో దాన్ని విడదీసి భాగంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఫస్ట్ ఫంక్షనల్, సెకండ్ హైపోథలామిక్, లాస్ట్ వర్డ్ అమెనోరియా. ఫంక్షనల్ కాజెస్ అంటే ఏంటి అంటే మనకు ఆర్గానిక్గా ప్రాబ్లం ఏం లేదు, కానీ బయట మనం చేసే యాక్టివిటీ వల్ల లేదా తీసుకునే ఫుడ్ వల్ల దానివల్ల ఏదో ఇబ్బంది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మధ్య భాగం హైపోథలామిక్ అంటే హైపోథలామస్ అన్నది ఒక చిన్న ఆర్గాన్ అండి, గ్లాండ్ మన బ్రెయిన్లో ఉంటుంది. ఈ బ్రెయిన్లో ఉన్న గ్లాండ్ ఏం చేస్తుందంటే కొన్ని హార్మోన్స్ని పిట్యూటరీ అన్న ఇంకొక గ్లాండ్కి, బ్రెయిన్లోనే ఉండే గ్లాండ్కి పంపిస్తుంది. అల్టిమేట్గా ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి మనకు FSH, LH లాంటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఈ FSH, LH వచ్చి మన అండాశయాల మీద యాక్ట్ చేసి గుడ్డు పెరుగుదలకి, విడుదలకి ఇవన్నీ కూడా రోల్ ప్లే చేసేవి ఈ హార్మోన్స్. సో మనకు అర్థమయ్యేది ఏంటి అంటే అల్టిమేట్గా మనకు ఓవరీ మీద ఏవైతే హార్మోన్స్ యాక్ట్ చేస్తున్నాయో మెయిన్ పర్సన్ కంట్రోల్ చేసేది అల్టిమేట్గా మనకు హైపోథలామస్. సో ఈ హైపోథలామస్ ఏదో ఒక ప్రాబ్లం వల్ల దెబ్బతింటే ఖచ్చితంగా మన రిప్రొడక్టివ్ పొటెన్షియల్, మన పీరియడ్స్ అన్నీ కూడా ప్రాబ్లం క్రియేట్ అవ్వచ్చు. లాస్ట్ వర్డ్ అమెనోరియా. సో అమెనోరియా అంటే ఏం లేదండి, పీరియడ్స్ రాకుండా పోవడాన్ని దాన్ని అమెనోరియా అంటాం. అలా అని PCOD కేసెస్ లేడీస్ కొంతమంది 3 months రాకపోవచ్చు, పీరియడ్ 4 months రాకపోవచ్చు, వాళ్ళని అమెనోరియా అని మనము డెసిగ్నేట్ చేయకూడదు. అమెనోరియా అని ఎప్పుడు అంటాము అంటే కంటిన్యూస్గా అట్లీస్ట్ 1 year వరకు తనకు పీరియడ్స్ రాలేదు, లేదా రెగ్యులర్గా సైకిల్స్ వచ్చే వాళ్ళకి more than 3 to 6 months బ్యాక్ టు బ్యాక్ తనకు పీరియడ్స్ అనేవి రావడం స్టాప్ అయిపోయాయి. అటువంటి కేసెస్ని అమెనోరియా అనొచ్చు. దీంట్లో ఫిజియోలాజికల్ ఉండొచ్చు, పెథలాజికల్ ఉండొచ్చు. ఫిజియోలాజికల్ అంటే అమెనోరియా లాంటి కండిషన్, పీరియడ్స్ రాకపోయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేని కండిషన్స్ రెండు. ఫస్ట్ ప్రెగ్నెన్సీ, పూర్తి 9 months లేడీకి పీరియడ్స్ రావు, పర్లేదు, ఇట్ ఈస్ వెరీ నార్మల్. సెకండ్ లాక్టేషన్, డెలివరీ అయిన తర్వాత బేబీకి పాలు ఇచ్చేటప్పుడు కూడా పీరియడ్స్ రాకపోవచ్చు, దిస్ ఈజ్ ఆల్సో వెరీ నార్మల్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ 2 other instances పీరియడ్స్ రానివి ఎప్పుడంటే మనం పెద్ద మనిషి కాకముందు అండ్ మెనోపాజ్ తర్వాత, పూర్తిగా పీరియడ్స్ ఆగిపోయి 40-50 years ప్లస్లో. సో ఇటువంటి ఏరియాస్ అన్నింటినీ ఫిజియోలాజికల్ అమెనోరియా అంటాం, ప్రాబ్లం ఉండదు. కానీ నార్మల్గా పీరియడ్స్ వస్తూ ఉన్న లేడీకి రిప్రొడక్టివ్ లైఫ్లో సమ్వేర్ బిట్వీన్ 20 and 45 years ఈ మధ్యలో సడన్గా తనకు పీరియడ్ స్టాప్ అయిపోవడం, ఇటువంటి కేసెస్ని మనము పెథలాజికల్ కేసెస్గా కన్సిడర్ చేస్తాం. కమింగ్ బ్యాక్ టు ఫంక్షనల్ హైపోథలామిక్ అమెనోరియా, ఇది ఎవరిలో అవ్వచ్చు అంటే కొంతమంది లేడీస్లో ఏమవుతుందంటే అండి, వాళ్ళు టూ మచ్ ఇంటూ ఎక్సర్సైజెస్ వెళ్తారు, అంటే మోర్ దెన్ నీడెడ్ వెయిట్ లాస్ అవ్వాలనో, సో అటువంటి ఐడియాస్తో టూ మచ్గా వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ అండ్ సరిపడా ఆహారం తీసుకోకపోవడం వల్ల, డైట్ కూడా వాళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవట్లేదు, చాలా ఎక్స్ట్రీమ్గా వెయిట్ లాస్ అవుతున్నారు. సో ఇలా ఎక్స్ట్రీమ్గా వెయిట్ లాస్ అయినప్పుడు ఏమవుతుందంటే హైపోథలామస్లో ప్రాబ్లం క్రియేట్ అయ్యి కరెక్ట్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వడం స్టాప్ అవుతాయి. ఈ రిలీజ్ అవ్వడం ఇంకొక మెయిన్ ఫ్యాక్టర్ మన బాడీ ఫ్యాట్. కొంచెం లెవెల్ వరకు లేడీస్లో బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉండాలి, ఎందుకంటే ఆ బాడీ ఫ్యాట్ పాజిటివ్గా మన పీరియడ్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎప్పుడైతే పూర్తిగా మన బాడీ ఫ్యాట్ వెళ్ళిపోతుందో ఈ హైపోథలామస్, పిట్యూటరీ, ఓవరీ యాక్సిస్ అన్నది దెబ్బతిని కరెక్ట్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల వీళ్ళకి పీరియడ్స్ ఆగిపోవడం చూస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే నౌ అగైన్ గో బ్యాక్, కరెక్ట్ డైటీషియన్తో కన్సల్టేషన్ తీసుకొని అండ్ ప్రాపర్ ఫిట్నెస్ ట్రైనర్ని రిక్రూట్ చేసుకొని ఎటువంటి డైట్ మెయింటైన్ చేయాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ లిమిట్లో చేయాలి చేసుకుంటూ అప్రోప్రియేట్ BMI అంటే వాళ్ళ హైట్కి తగ్గ వెయిట్ మెయింటైన్ చేయగలిగితే నిదానంగా సైకిల్స్ రెజ్యూమ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందుకనే ఫంక్షనల్ హైపోథలామిక్ అమెనోరియా ఇర్రివర్సిబుల్ కాదండి, అంటే ఇంకా ఏం చేసినా మనకు పీరియడ్స్ రావు అని కాదు. యాక్చువల్లీ సింపుల్ మన లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ ఆల్టరేషన్తో కూడా మనం పీరియడ్స్ని మళ్ళీ వాపస్ కరెక్ట్గా తెప్పించుకోవడానికి కుదురుతుంది.
కానీ పెథలాజికల్ కేసెస్ అంటే హైపోథలామస్ వేరే రీజన్ వల్ల ఏదన్నా బ్లడ్ సప్లై కట్ అవ్వడం వల్లనో ఏదో ప్రాబ్లం వల్ల పూర్తిగా దెబ్బతిని వాళ్ళు ఎమెనోరియాకి వెళ్ళిపోయారు అనుకోండి, దెన్ ఇట్ గెట్స్ అ లిటిల్ డిఫికల్ట్ ఏం చేయాలి అన్నది. నో ఫంక్షనల్ పార్ట్లో ఓన్లీ డయట్ ఎక్సర్సైజెస్ అనే కాదు, స్లీప్ ఇట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. సో స్లీప్ సరిగ్గా లేదు అంటే కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువయ్యి ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువయ్యి కూడా తనకు పీరియడ్స్ డిస్టర్బెన్స్ అన్నది చూస్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఇన్ లేడీస్ లైక్ అథ్లెటిక్స్, వెరీ కోర్ అథ్లెటిక్స్లో ఉన్న వాళ్ళు, అదర్వైజ్ మిలిటరీ ట్రైనింగ్ ఆర్మీలో వెళ్తున్న వాళ్ళు, వీళ్ళలో కూడా ఇమ్మెన్స్ ఎక్సర్సైజెస్ వల్ల కూడా పీరియడ్స్ లో ప్రాబ్లమ్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయండి. వీటన్నిటిని మనము అండర్ ది అంబ్రెలా టర్మ్ ఫంక్షనల్ హైపోథలామిక్ అమెనోరియాలో మనం ఇంక్లూడ్ చేయొచ్చు. అండ్ వీళ్ళందరూ కూడా వితౌట్ ఈవెన్ టేకింగ్ ఎనీ మెడిసిన్స్, అంటే ఎటువంటి మెడిసిన్స్ లేకున్నా కూడా ఓన్లీ డయట్ ఎక్సర్సైజెస్తో కూడా వాళ్ళ పీరియడ్స్ని మళ్ళీ రెజ్యూమ్ చేయడానికి కుదురుతుంది. థ్యాంక్ యూ.